ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మీరు నాకు మొరపెట్టుదురని నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, మీరు నాకు మొరపెట్టుదురని నేను మీ మనవి ఆలకింతును. దేవుడు తన ప్రజలకిచ్చిన చక్కటి వాగ్దానము. మనము ప్రార్థన చేసి మొరపెట్టేటప్పుడల్లా ప్రభు మన మనవి ఆలకించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ప్రార్థనలు ఆలకించే దేవుడు అని ఆయనకు చక్కటి పేరుంది. ప్రియమైనటువంటి స్నేహితుడ, సహోదరి, నీవు చేయుచున్న ప్రార్థన నీ దేవుడు వింటున్నాడనే సత్యాన్ని నీవెరుగుదువా? ఎందుకనగా ఆయన సెలవిచ్చాడు. యెషయా గ్రంథం 59లో అంటున్నాడు, విననేరక యుండునట్లు నా చెవులు మందము కాలేదు అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా ప్రభు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ప్రభు ఇచ్చిన వాగ్దానం, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించుదను, నీవు నన్ను మహిమపరచుదువు అని కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మన ఆపదలన్నిటిలో మనల్ని విడిపించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడనే సత్యాన్ని మనము ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. రాబో దినాల్లో నీకు మేలు కలగడానికి కానీ హానికరమైన ఉద్దేశములు కాదని ఈ యొక్క భాగంలో దేవుడు తన ప్రజలను దీవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీకు మేలు కలగాలని, నీకు క్షేమం కలగాలని, నీ పరిస్థితులలో నీవు దీవించబడాలని దేవుడు కోరుచూ ఉంటున్నాడు. నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. కనుక ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులను నీకు తెలియజేతునని ప్రభు సెలవిస్తున్నాడు. ఆయనకు మొరపెట్టి ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. అలాగున హన్న మొరపెట్టి సమూయేలును పొందుకుంది, ఎస్తేరు మొరపెట్టి యూదులకు విడుదలను పొందుకుంది, దానియేలు మొరపెట్టి సింహం బోన్లో నుంచి విడిపించబడ్డాడు. అలాగనే మనం కూడా మొరపెట్టి విడుదల పొందుదుము గాక.